మహాభారతం చదువుతుంటే ఒక్కరొక్కరి స్టోరీ చదువుతున్న కొద్దీ అద్భుతం అనిపిస్తుంది. ఇంతటి గొప్ప వాళ్ళ మన చరిత్రలో ఇంత దాగిందా అనిపిస్తుంది. అర్జునుడే గొప్పోడు అనుకుంటే అర్జునుని కన్నా ఏకలవ్యుడే గొప్పోడు అనుకుంటే ఏకలవ్యుని కొద్దీ ద్రోణాచార్యుని కొద్దీ కర్ణుని కొద్దీ భీష్ముని కొద్దీ కృష్ణుడు. ఇట్లా ఒక్కరొక్కరి చరిత్ర వింటుంటే నరాలు జువ్వుమంటున్నాయి. కానీ ప్రతి ఒక్కరు చదవవలసింది మహాభారతం. ఒక్కటి తెలుసుకోండి, ఇంతకన్నా ఇప్పుడున్న మనం యుగంలో ఉన్నాం, కలియుగంలో, ఇంతకన్నా 1000 సంవత్సరాల ఇంకా 1000 సంవత్సరాల ముందు ఎట్లుంటుందో మహాభారతంలో అది ముందే 1000 సంవత్సరాలు కదా, లక్షల సంవత్సరాల ముందే ఆ టెక్నాలజీ దాగి ఉంది. చదువుతుంటే తెలుస్తుంటుంది మహాభారతం.